ఆయన చనిపోయి పునరుద్ధానుడై మూడవ దినాన్ని తిరిగి లేచాడు. చాలా మంది జీవితాలు పునరుద్ధాన శక్తి ఎందుకు అనుభవం రావటం లేదంటే వీళ్ళు చనిపోలేదు, చనిపోయినా నటించారు, సమాజానికి కొంత కల్పింగ్ ఇచ్చారు, మేము చనిపోయాం సార్ అని. కానీ వాస్తవానికి వాళ్ళు నిజముగా చనిపోలేదు. ఆ కొద్ది రోజులు అలా చనిపోయినట్లుగా డ్రామా ఆడారు. పరిస్థితులు కాస్త వికటించగానే పాత పురుషుడు మళ్ళీ ఇలా వేశాడు. అరే నువ్వు ఇంతవరకు బాప్తిజం పొంది రక్షణ పొంది ఇన్నేళ్ళు నడిచింది, అదంతా డ్రామాను. త్రాగుడు మానేసినట్టుగా నటించాడు కొన్ని రోజులు, మళ్ళీ మొదలెట్టాడు. అంటే అర్థం ఏంటి? వాడు నిజంగా చనిపోలేదు. పాపకార్యం విషయంలో నిజంగా చచ్చిపోయిన వాడు ఆఖరి శ్వాస వరకు ఆ విషయంలో చచ్చిపోయే ఉంటాడు అన్నమాట. ప్రభుని నమ్మినప్పుడు నేను తాగుడు మానేశానంటే నేను దాన్ని ముట్టుకొని దాని జోలికి వెళ్ళినన్నాడు. నిజమైన బాబు అని అందరూ దేవుడిని మహిమపరిచారు. వాడు మళ్ళీ మొదలెట్టాడంటే అర్థం ఏంటి? ఇన్ని రోజులు వాడు ఏం చేశాడు? చచ్చిపోయినట్టుగా నటించాడు అన్నమాట. నిజంగా పాత జీవితానికి వాడు సహోలేదు, జస్ట్ యాక్టింగ్ చేశాడు అనమాట. అదే నేను చచ్చిపోయాను రా అని యాక్ట్ చేశాడు, కానీ నిజంగా చనిపోయిన వాడు అలా పాత బ్రతుకుని బయటికి కనపరచాడు, దాన్ని సమాధి చేస్తాడు. బాప్తిస్మము అంటే మరణము, పునరుద్ధానము. నువ్వు లోకం విషయమే చనిపోవాలి. లోకానికి నీకు లోకము డెత్ అంతే.